ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 12 గంటల సమయం అవుతుంది. ఉపాధ్యాయులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాలకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా మనం పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకుంటే అంటే ఓటు వేయడానికి ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశాన్ని కూడా ఈ ఎన్నికల అధికారులు ఫ్లెక్సీల ద్వారా పూర్తిగా తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. పోలింగ్ కేంద్రాలను మనం ఒకసారి చూసుకోవచ్చు. ఉపాధ్యాయులంతా కూడా ఉదయం 8 గంటల నుంచి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో కూడా మనకు అధికారులు తెలిపినటువంటి పోలింగ్ ప్రకారం ఉదయం 10 గంటల వరకే దాదాపుగా 20% మేరకు పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతం 12 గంటలకు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకో 20% కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ శాతం అంటే పూర్తి స్థాయిలో 95% కూడా దాటే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు 50% వరకు కూడా పోలింగు జరిగినట్లు తెలుస్తూ ఉంది. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఖమ్మంలోనే పెద్ద సంఖ్యలో కూడా 4 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులంతా కూడా ఓటు హక్కు వినియోగం కోసం చేస్తున్నారు. మొత్తం ఈ 3 జిల్లాల పరిధిలో కూడా ఉపాధ్యాయులు దాదాపుగా 25,000కు పైగా కూడా ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో 19 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. పోటీ చేసే అభ్యర్థులను మనం ఒకసారి చూసుకోవచ్చు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డితో పాటు అటు పిఆర్టీయూకు సంబంధించినటువంటి ఈ యూటీఎఫ్కు సంబంధించినటువంటి అభ్యర్థుల మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తం 19 మంది అభ్యర్థుల్లో కూడా ఈ పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా కూడా ఈ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఇది బయటికి తెలియనప్పటికీ కూడా ఉద్యోగస్తుల్లో ప్రధానంగా టీచర్లలో ఈ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారని చెప్పుకోవచ్చు. ఈసారి ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా కూడా అటు టీచర్ సంఘాలు కూడా తీసుకొని తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఓటు వేసే విధానానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎన్నికల అధికారులు ఉపాధ్యాయులకు చాలా చోట్ల కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 3 జిల్లాల పరిధిలో కూడా ఎన్నికలు ఇప్పటివరకైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొంత ఉదయం పూట ఖమ్మం నగరంలో బీజేపీ అభ్యర్థి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఆయనకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో మిగతా అభ్యర్థులు కొంత అభ్యంతరం చెప్పారు. దీంతో ఎన్నికల అధికారులు కూడా దాన్ని తొలగించే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దాని తర్వాత కొంత అందరినీ కూడా శాంతింపజేసి పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. ఇది 3వ తారీఖున కూడా ఈ కౌంటింగు కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలో దీనిని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు అన్నీ ప్రశాంతంగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అటు కొంత ఎండాకాలం ఇప్పుడిప్పుడే సమీపిస్తున్నటువంటి తరుణంలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వాటరు సౌకర్యంతో పాటు ఓటర్లు కొంత బారులు తీరే అవకాశం ఉంటుందని భావించినటువంటి అధికారులు టెంటులను కూడా ఏర్పాటు చేశారు. అటు పోలీసు భద్రతా పరంగా కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూడా పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అటు ఎన్నికల అధికారులకు ఆదేశాలు ఇస్తూనే ఓటర్లకు కూడా ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గత ఎన్నికల్లో పోల్చుకుంటే మనం ఖమ్మం జిల్లాలో 85% పోలింగు ప్రక్రియ కొనసాగింది. ప్రస్తుతం దాన్ని పెంచే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతకుముందే కూడా దాదాపుగా ఉపాధ్యాయులందరికీ కూడా ఎట్లా ఓటు వేయాలి, ఎలాంటి దాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోవాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి 90 నుంచి 95% కూడా పోలింగు పెరుగుతుందనే అధికారులు అయితే ఒక అంచనాతోటి ఉన్నారు. మొత్తానికి 3 జిల్లాల పరిధికి సంబంధించి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి 50% పోలింగు నమోదైనటువంటి నేపథ్యంలో సాయంత్రం ఇంకా సమయం 4 గంటల వరకు ఉంది కనుక ఇంకా పోలింగ్ శాతం అయితే 90 నుంచి 95% కూడా పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.